భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూడండి, ప్రభు అంటున్నాడు, యెహోవాను బట్టే సంతోషించాలంట. అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడట. మన సంతోషము దేవుని బట్టి ఉండాలంటే దేవుని బట్టి మాత్రమే ఉండాలి. ఈరోజు చాలామంది చాలా విషయాలను బట్టి సంతోషిస్తారు. కొంతమంది తాగాలంటే వాళ్ళకి చాలా ఇష్టం. తాగుతూ సంతోషించాలంటే వాళ్ళకి చాలా ఆనందంగా, దానికోసం ఎంతో సమయం తీసుకొని, ఎంతో ధనం ఖర్చు పెట్టి తాగుతూ సంతోషపడతారు. కానీ అది అశాశ్వతమైన సంతోషం. కానీ యెహోవాను బట్టి సంతోషిస్తే సంతోషానికి సంతోషం ఉంటుంది. మన కోరిక కూడా తీర్చబడుతుందంట. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చునన్నాడు. కాబట్టి దేవుని బట్టి సంతోషించడం ద్వారా మనము ఒకటి సంతోషంగా ఉంటాము, 2 మన కోరికలు కూడా తీర్చబడతాయి. అంటే మనం కోరుకున్న వాటిని కూడా దేవుడు తీరుస్తాడట. కాబట్టి అందుకని దేవుని బట్టి మన సంతోషం ఎప్పుడు ఉండాలి. అందుకని పౌలు కూడా నూతన నిబంధనలో ఆయన ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తాను, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పి ఆయన 2, 3 సార్లు ఆ వచనాన్ని గురించి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే, ప్రభువును బట్టి సంతోషించటంలో చాలా ఆశీర్వాదం ఉంది. మనకున్న వాహనాలను బట్టి మనం సంతోషిస్తాం. ఈరోజు నీకు కొత్త డ్రెస్ ఎవరైనా తీసిస్తే సంతోషపడతావు. ఒక మంచి భోజనం పెడితే సంతోషపడతావు. ఒక కొత్త వాహనం ఏదైనా తీసిస్తే సంతోషపడతావు. ఒక కొత్త వస్తువు ఏదైనా బహుమానం ఇస్తే సంతోషపడతావు. అది ఎంతకాలం? ఎంతసేపు? కానీ దేవుని బట్టి నువ్వు సంతోషించడం నేర్చుకుంటే నీ సంతోషం తరిగిపోదు. నీ సంతోషం ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతావు. కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అన్ని సమయాల్లో కూడా నువ్వు సంతోషంగానే ఉండగలుగుతావు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనం దేవుని బట్టి మాత్రమే సంతోషించాలి. ఇంక ఏది మన సంతోషానికి కారణం కాకూడదు. ఒకవేళ అది కారణం అయిందనుకోండి, మనం కాసేపు సంతోషించి తర్వాత మళ్ళా సంతోషం లేని వారిగానే ఉంటాం. అందుకని ఏవి మనకున్నా సరే అది నా సంతోషం అనుకోకండి. అవి తాత్కాలికమైనవి అని గుర్తించండి. అయితే నిజమైన సంతోషం ఎక్కడుంది? ప్రభు సన్నిధిలో ఉంది. ప్రభుతో మనం గడుపుడు ద్వారా, ప్రభువుని మనం ఆరాధించుట ద్వారా, ప్రభుతో మనం నడుచుట ద్వారా, ప్రభు కార్యాలు మనం చేయటం ద్వారా నిజమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. నిజమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ లోకంలో దేవుడు మీకు ఇచ్చిన వాటిని బట్టి సంతోషించడం కంటే ఎక్కువగా దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఏ పని మీద పోయినా, ఏ కార్యం మీద పోయినా, నువ్వు ఏ పనిలో ఉన్నా నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉంటావు. లేదు, లోక సంబంధమైన వ్యక్తిలాగా ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ఏవైనా నీకు చేతికి వచ్చినప్పుడు సంతోషపడతావే కానీ మిగతా టైంలంతా బాధపడుతూనే ఉంటావు. నీ సంతోషం కొద్దిసేపే ఉంటుంది నీకు. అలా కాకుండా నీకు ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి అంటే నువ్వు దేవుని బట్టి మాత్రమే సంతోషించే బిడ్డగా ఉండాలి. యెహోవాని బట్టి మాత్రమే, ప్రభువుని బట్టి మాత్రమే సంతోషించే బిడ్డగానే ఉండాలి. ప్రభు ఎల్లప్పుడూ నీ కూడా ఉంటాడు. ప్రభు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు నువ్వు స్తుతించాలన్నా, ఎప్పుడు నువ్వు ప్రార్థించాలన్నా, ఎప్పుడు నువ్వు ధ్యానించాలన్నా, ఎప్పుడు నువ్వు ఆరాధించాలన్నా ఆయన్ను ఆరాధించవచ్చు. అలా నువ్వు స్తుతించి, ఆరాధించి, ధ్యానించి ఆయన ఘనపరుస్తున్నప్పుడల్లా నీ హృదయంలోకి ఎంతో సంతోషం, ఆనందం వస్తుంది. కాబట్టి అందుకని నా ప్రియ సంగమా, పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా తాత్కాలికంగా ఈ లోకంలో దేవుడు మీకు ఇచ్చిన వాటిని బట్టి సంతోషించడం కంటే శాశ్వతమైన దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న వారికి బాధకరమైన జీవితం ఉండదు. ఎప్పుడు వాళ్ళు దిగులు పడుతూ, బాధపడుతూ, కుంగిపోతున్నట్టు కనిపించదు. బాధల్లో కూడా సంతోషంగా ఉంటారు. కష్టాల్లో కూడా సంతోషంగా ఉంటారు. లేకుంటే మంచి జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉంటారు.
అన్ని సమయాల్లో సంతోషంగానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారి సంతోషం దేవుడితో ముడిపెట్టుకున్నారు కనుక. కనుక నీ సంతోషం దేవుడితో ముడిపెట్టుకో. దేవుడు నీ హృదయ వాంఛలన్నిటిని కూడా పరిపూర్ణంగా తీర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. అవును ప్రభువా, ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి అయా ఈవుల్ని బట్టి మేము సంతోషించే వారిగానే ఉన్నాం. కొంత ధనం మా చేతిలోకి వస్తే సంతోషపడతాం. ఒక మంచి ఆహారం మేము తింటుంటే సంతోషపడతాం. మంచి వస్త్రం మేము ధరించుకుంటే సంతోషపడతాం. మంచి వస్తువులు ఏమైనా మా చేతిలోకి వస్తే సంతోషపడతాం. ఈ లోకంలో ఈ లోక సంబంధంగా తాత్కాలికంగా మాకు సంతోషించే వాటిని చూసి మేము సంతోషపడుతున్నాం. కానీ శాశ్వతంగా మాకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది మీరే. మీలోని ఆ సంతోషం, ఆనందం ఉంది. ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది నీ దయ, నీ కనికరం, నీ కృప, నువ్విచ్చే భిక్ష వల్ల మేము బ్రతుకుతున్నాం. లేకుంటే మాకు జీవితమే లేదు, మాకు బ్రతికే లేదు. తండ్రి, నీవు మాకెంతో సహాయం చేసే దేవుడివి, ఎంతో మేలు చేసే దేవుడివి, ఎంతో కనికరం చూపే దేవుడివి. నువ్వు తప్ప మాకెవరున్నారు? నువ్వు తప్ప మాకెవరున్నారు తండ్రి? నువ్వు మంచి దేవుడివి, నువ్వు గొప్ప దేవుడివి, అద్భుతమైన దేవుడివి నాయన. నీ వల్లనే కదా ప్రభా మేము మనగలుగుతున్నాం ప్రభా. క్షణమైనా నువ్వు మర్చిపోతే మేము ఇక భూమి మీద లేం. యేసయ్యా, క్షణక్షణం అయ్యా నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడుతున్నావు, భద్రపరుస్తున్నావు తండ్రి. నువ్వు చేసిన సమస్త కార్యాల కొరకు, మేలుల కొరకు, సహాయాల కొరకు నా నిండు మనసుతో నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాం ప్రభువా. రాజా, నీ నామానికే మహిమ, నీ నామానికే ఘనత. అయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా అందరితో నువ్వు ఇంతవరకు మాట్లాడుతూ నడిపిస్తున్నావు. మీరు చేసిన అనేకమైన కార్యాలను బట్టి, అనేకమైన మేలును బట్టి, అనేకమైన విషయాలను బట్టి అయ్యా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ అయ్యా నీ చేతులకి మమ్మల్ని అప్పగించుకున్నాం. ఈ దినం పునరుద్ధాన దినం అయ్యా, నిన్ను ఆరాధించుకునే దినం, ప్రభు దినం. ప్రభువా, ఈ దినంలో మేము వచ్చి ఆత్మతో, సత్యంతో, మనసారా, హృదయపూర్వకంగా నీ ఎదుట మేము స్తుతించి ఆరాధించి గణపరచడానికి మాకు, మా కుటుంబాలకి, మాకు, మా పిల్లలకి అయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాజా, రాజా, నిన్ను ఆరాధించుకోవటం కంటే భాగ్యం ఏముంది తండ్రి? నాయనా, సహాయం చేయమని అయ్యా నిన్ను స్తుతించి గణపరుస్తున్నాం. ఈ దినం నీ మందిరానికి వస్తున్న ప్రతి బిడని అయ్యా ఏ ఆటంకం లేకుండా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. రాలేకపోతున్న బిడ్డలని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కొత్త వారిని కూడా మీరు తోడుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. నాదా, గూడూరులోను, నెల్లూరులోను, బ్రాంచ్ సంఘాల్లోను, ప్రతి చోట సార్వత్రిక సంఘంలో అయ్యా ఈ దినం శక్తివంతంగా ఆరాధన జరుగుటకు సహాయం చేయండి. నీ బలమైన కార్యాలు జరుగుటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. నీ బలమైన ఆత్మచేత నడిపించండి. నీ సన్నిధి సహవాసం చేత ప్రతి ఒక్కరికి మేలు చేసి ఆశీర్వదించి దీవించి కాపాడి మహిమ పొందమని నీ బలమైన కృప, నీ బలమైన కార్యాలు ప్రతి ఒక్కరిలో, ప్రతి బిడలో అయినా మీరు సహాయం చేసి సమకూర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కుటుంబంలో, ప్రతి బిడలో నీ బలమైన కార్యాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ నా తండ్రి యేసు ప్రభా, నేను నిశ్చయంగా ఈ దినము దీవెనకరమైన దినముగా, ఆశీర్వాదకరమైన దినముగా, నీ ప్రజల వాంఛలను తీర్చబడే దినంగా మీరు మార్చమని ప్రతి ఒక్క వాంఛను, ప్రతి ఒక్క కోరికను దేవా నీ నామంలో నీ చిత్తానుసారంగా నీ బిడ్డలు ఆశపడుతున్నట్లయితే నిశ్చయముగా నువ్వు సమకూర్చి సహాయం చేసి నీ బిడ్డలకు ఏ కొదువు లేకుండా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యం సమృద్ధిగా దయచేయండి. ఆర్థిక విషయాల్లో సమృద్ధిగా దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానాలు, ప్రేమ, అనురాగాలు సమృద్ధిగా దయచేయండి. అన్న తండ్రి, అన్ని విధాలుగా నీ ఐక్యత, అనురాగాలతో బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు, ఆటంకాలు, దుష్టుని కార్యాలు ఆయన నీ బిడ్డల జీవితాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, పరిసరలో కానీ, సంఘంలో కానీ ఎక్కడ ఉండకుండా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. బంధించు నాయన. నీ ఆత్మ చేత బలంగా నడిపించండి, బలముగా నడిపించండి. దినం నాయన ప్రయాణాల్లో, రాకపోకల్లో నా తండ్రి నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాం. నీవే తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ అన్ని విధాలుగా సహాయం చేయమని, ఆశీర్వదించమని నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ
మా దేశాన్ని, దేశ ప్రజలను రక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.